బైబిల్లో అనేక సార్లు చూస్తాము, దేవుని దగ్గరికి వెళ్ళి మనుషులు అలుగుతామని చెప్తాం కాదు, భక్తులు అలుగుతామని చెప్పచ్చు. యోబు అలుగుతాడు, దేవుడు నా పట్ల కొంచెం సరిగా లేడు, ఆయన చేసే నిర్ణయాలు సరిగా లేవు. బైబిల్ ఇంకో వ్యక్తిని చూస్తాం, ఇర్మియా గ్రంథంలో ఇర్మియా గ్రంథంలో చూసినప్పుడు ఆ యూదా వారి పక్షాన ఆయన ప్రవక్తగా ఉన్నాడు. దేవుని వాక్కుని ప్రజలకు అందిస్తానికి, ప్రజల పోరుని దేవుని దగ్గర తీసుకెళ్తానికి. ఈ వాజ్ జస్ట్ అ స్పోక్స్ మ్యాన్ ఇన్ బిట్వీన్. కానీ అక్కడ చూస్తూ 12వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఇర్మియా ప్రవక్త జీవితాన్ని చూసినప్పుడు చాలా కఠినంగా ఉంటుందండి. దేవుడు నలిపేస్తాడు, మామూలుగా కాదు. అఫ్కోర్స్ ఆయన ఈ మాటలు అంటానికి కూడా చాలా అర్థం ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్నవారు ఎవరైనా సరే దేవుడు నన్ను నలిపేస్తున్నాడు అన్న పరిస్థితుల్లో ఉంటే దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. చాలా మందికి అనిపిస్తుందంట, దేవుడు నా పక్షాన న్యాయంగా లేడు, దేవుడు నాకు న్యాయం జరిగిస్తలేదు, దేవుడు నాకు ఏం మంచి చేయట్లేదు, దేవుడు నాకు ఏ విషయంలో జయం అవ్వట్లేదు, దేవుడేడి అన్యుడు బాగున్నాడే, లేకపోతే దేవుని పేరు పెట్టుకునేవాడు సరిగా బ్రతకనోడు బాగున్నాడే, నేను మంచిగా దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తూ నాకేం ప్రయోజనం ఉంది అన్న దాంట్లో చాలామంది ఆలోచిస్తూ విశ్వాసం తరిగిపోతున్నారు. కానీ దేవుడు అలాంటి వారితో ఈరోజు మాట్లాడుతున్నాడు. ఎక్కడ ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదివితే, యెహోవా నేను నీతో వాదించినప్పుడు నీవు నీతిమంతుడుగా కనబడుతున్నావు. ఆహా, ఇంట్రొడక్షన్ చాలా బాగుంది. ప్రభువా, నేను నీతో వాదించేటప్పుడు నువ్వు నీతిమంతుడివి అంటే నీ న్యాయ తీర్పులు ఎప్పుడు బాగుంటాయి, నువ్వు నీతి కలిగిన దేవుడు అయ్యా, నీతో వాదించినప్పుడు నువ్వు కరెక్ట్గా ఉంటావయ్యా. వాదించినప్పుడు ఇంగ్లీష్లో చూస్తే ప్లీడ్, ఇట్ ఈస్ నాట్ కమాండ్, ఇట్స్ నాట్ ఆర్గ్యూ, ఇట్ ఈస్ ప్లీడ్. నీ సన్నిధిలో నేను మొరపెట్టినప్పుడు, నీతో నేను డిస్కస్ చేసినప్పుడు నీ న్యాయాలు, నీ మార్గాలు అన్నీ బాగుంటాయి. అయినా కూడా నీతో ఈ మధ్య కాలంలో నువ్వు చేసిన కొన్ని నిర్ణయాల గురించి మాట్లాడటానికి వచ్చాను అంటాడు. ఎక్కడ చదువుతారా అండి? అయినను న్యాయము విధించుటను గూర్చి నేను నీతో మాట్లాడుదును. ఏంటంట? దేవుడు చేసిన కార్యాలకి ఈయన వెళ్ళి దేవుని తీర్పుల గురించి ఈజ్ గోనా డిస్కస్. ఈరోజు చాలా మంది వీ వుడ్ హ్యావ్ ద సేమ్ యాటిట్యూడ్. చాలా మంది దేవుని దగ్గరికి వెళ్తాం కూడా, వీ వుడ్ గో ఇన్ ద సేమ్ యాటిట్యూడ్. ప్రభా, నువ్వు ఎప్పుడు న్యాయం చేస్తావు, కానీ ఈ మధ్య కాలంలో నా విషయంలో చేసిన దాని గురించి నీతో మాట్లాడాలి, లేకపోతే ఈ మధ్యకాలంలో నువ్వు జరిగించిన ఈ నిర్ణయాలను బట్టి కొద్దిగా డిస్కస్ చేయాలి. ఎందుకంటే ఈ మానవ స్వభావం ఎప్పుడు అనుకుంటాం, వీ నో ఎవ్రీథింగ్, మనకు అంతా తెలుసు, మనం ఎప్పుడు రైట్, ఎప్పుడు ఎదుటోడు రాంగ్. ఎదుటోడు రాంగ్ సరే కదా, కొన్నిసార్లు అనిపిస్తుంది దేవుడే రాంగ్, దేవుడు న్యాయం చేయడే, దేవుడు మేలు చేయడే, దేవుడు రైట్ జరిగించడే. ఆయన న్యాయం జరిగించేటప్పుడు కూడా మనకు అన్యాయంగా కనపడచ్చు. యోబు విషయంలో చూసినప్పుడు ఇప్పుడు కూడా చాలా మంది ప్రశ్న అడుగుతూ ఉంటారు. బైబిల్ అన్నీ తెలిసి, దేవుడి గురించి బాగా తెలిసి, రక్షించబడి బాప్తిసం పొంది పరిశుద్ధాత్మతో నింపబడ్డానన్న వారు కూడా అడిగే ప్రశ్న ఏంటి తెలుసా? యోబు విషయంలో దేవుడు ఎందుకు అలా చేశాడు? దేవుడు న్యాయస్తుడైతే ఎందుకు అన్యాయాన్ని అనుమతించాడు? యోబు బిడ్డలు ఎందుకు చనిపోయారో? యోబు కలిగినంత ఎందుకు పోయింది? దేవుడు న్యాయం చేసే దేవుడు అంటే ఎందుకు అన్యాయం జరిగింది? ఎందుకు అనుమతించాడు? You see, if you're still in that mindset, you have to understand, you have not known God even 1.1%. ఈరోజు మనం అర్థం చేసుకోవాలండి, దేవుడు ఏది చేసినా ఆయన బిడ్డలకి ఆయన సమకూర్చి జరిగిస్తాడు. దేవుడు ఏది చేసినా ఆయన సరియే చేస్తాడు, కానీ తప్పు ఎప్పుడు చేయడు. గాడ్ ఈజ్ నెవర్ రాంగ్. బైబిల్ టెల్స్, దేవుని వెర్రితనం మనుషుడు జ్ఞానం కన్నా ఇంకా అధికమేనంట. దేవుడు వెర్రోడు కాదు. సపోజ్ ఇఫ్ యూ థింక్ గాడ్ ఈజ్ ఫూలిష్, ఆయన వెర్రితనం కూడా మనుషుడు ద వైజెస్ట్ మ్యాన్ ఆన్ ద ఎర్త్ కన్నా ఇంకా బెటరే అంట. సో గాడ్ ఈజ్ నెవర్ రాంగ్. ఈరోజు మనం అర్థం చేసుకోవాలి, ఇట్ టేక్స్ ఫెయిత్, విశ్వాసం కావాలి ఆయన వెంబడిస్తానికి. ఇక్కడ ఇర్మియా అంటున్నాడు, అయ్యా దేవా, నీ న్యాయ విధులు కరెక్ట్గా ఉంటాయి, నువ్వు న్యాయం కలిగిన దేవుడివి, కానీ ఈ మధ్యకాలంలో నువ్వు చేసిన ఈ తీర్పుల గురించి నీతో డిస్కస్ చేస్తానికి, వ్యాజిస్తానికి వచ్చాను, నీతో మాట్లాడనే. ఏంటంటే ఆయన బాధ, దుష్టులు తమ మార్గంలో వర్ధిల్లనేలా. చాలా మందికి ఉన్న బాధ, వాడెందుకు బాగుపడాలి, వీడెందుకు హెచ్చించబడాలి, ఆమెకెందుకు పెళ్ళి అవ్వాలి, ఈయనకెందుకు ఉద్యోగం రావాలి,
ఆయన వ్యాపారం ఎందుకు వర్ధిల్లాలి, వాళ్ళందరూ ఎందుకు సుఖంగా ఉండాలి, వాళ్ళే ఎందుకు కొత్త కారు కొనుక్కోవాలి. ఇదే కదా ఈరోజు చాలామంది బాధ. నీ గురించి బాధ లేదు, వాడిదుకు బాధపడ్డాడనేది, బాగుపడ్డాడనేది బాధ. లేకపోతే వాళ్ళు ఎందుకు దీవించబడ్డారనేది బాధ. ఇక్కడ ఇర్మియా అడుగుతున్నాడు, అయ్యా యూదా వారు మేము ఇంత బాధపడుతున్నాం, నీ కొరకు నమ్మకంగా ఉన్నాం, నిన్ను సేవిస్తున్నాం, కానీ నీ ఓడని చెప్పుకుంటూ నీ ఓడు కాకుండా పనికి మాలిన బ్రతుకుతున్న వాడు బాగుపడుతున్నాడు, ఇదే న్యాయం అని అడుగుతున్నాడు దేవుణ్ణి. ఈరోజు దేవుని దగ్గర నువ్వు మాట్లాడడానికి వెళ్తున్నావు అంటే గో చెక్ ఫర్ యువర్ సెల్ఫ్. ఇట్ ఈస్ నాట్ యువర్ ప్రాబ్లం హూ గాడ్ బ్లెస్సెస్. దేవుడు ఇంకోళ్ళని ఆశీర్వదించేదాన్ని బట్టి నీ బాధ ఉండనవద్దు. నీ జీవితంలో నువ్వు ఆశీర్వాదం పొందకపోతానికి కారణాలు ఏంటో పరీక్షించుకో. అది నీ పరీక్ష. నిన్ను నువ్వు సరిదిద్దుకో, పరీక్షలో నిలబడు, పరీక్షలో తగ్గించుకో. ఇక్కడ ఈయన బాధ చూస్తూ అంటే దుష్టుడు ఎందుకు దీవించబడుతున్నాడు. నెక్స్ట్ ఏంటంటే ఆయన బాధ, మహావిశ్వాసఘాతకులు సుఖింపనేలా. వై ఆర్ దోస్ హ్యాపీ, వాడు ఎందుకు సంతోషంగా ఉన్నాడు. ఇంగ్లీష్లో అయితే స్ట్రైట్గా ఉంది, వై ఆర్ దోస్ హ్యాపీ హూ డీల్ ట్రెచర్లెస్లీ. ఇంత మూర్ఖంగా బ్రతికేవారు, ఇంత అన్యాయంగా బ్రతికేవారు, వారు ఎందుకు సంతోషంగా ఉన్నారు. నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి, నీవు వారిని నాటుచున్నావు. ఆగండి. సో ఇక్కడ ఈ ప్రవక్త దేవుని గురించి బాగానే తెలుసుకుని ఉన్నాడు, దేవుడు చేయగలిగిన కార్యాలని బాగానే తెలుసుకుని ఉన్నాడు, దైవశక్తిని బాగానే తెలుసుకుని ఉన్నాడు. దేవునితో చదువుతున్నాడు, అసలు దుష్టుడు ఎందుకు వరదలుతున్నాడు, దుష్టుడు ఎందుకు బాగుపడుతున్నాడు, దుష్టుడు ఎందుకు సంతోషంగా ఉన్నాడు, దుష్టుడికి ఎందుకు మేలు జరుగుతుంది. ఆయన చెప్తున్నాడు, నువ్వు వారిని నాటావు. ఎవరు నాటారంట? దేవుడే వారిని నాటాడంట. నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి, వారు వేరు తన్నుతున్నారు. వారు వేర్లు తంటున్నారు. వాళ్ళని నాటావు, వాళ్ళు వేర్లు తంటున్నారు. అంత మాత్రం కాదు, నెక్స్ట్ ఏంటి, వారు ఎదిగి ఫలములను ఇచ్చుచున్నారు, ఫలం ఇస్తున్నారు. హౌ కెన్ దిస్ బి పాసిబుల్? నాకేమో గర్భఫలం లేదు, నాకేమో ఏ ప్రయోజనము లేదు, నేనెంత కష్టపడినా ఏమీ లేదు. ఈ దుష్టుడేమో ఓహో నువ్వు నాటావు, వారు వేరులు తంతున్నారు, వారు ఫలిస్తున్నారు, నా జీవితంలో అయితే ఫలము లేదు. ఇది బాధ. ఇంకా ఏమంటున్నాడు చూడండి, వారి నోటికి నీవు సమీపముగా ఉన్నావు గాని. వీళ్ళ బాధ ఏంటంట, వారి ప్రార్థనకి నువ్వు ఆన్సర్ ఇస్తున్నావు, నా ప్రార్థనకి ఆన్సర్ అవ్వట్లేదే. ఇక్కడ ఎవరికైనా సరే ఎలాంటి యాటిట్యూడ్ ఉందా? దేవుడు అందరి ప్రార్థనకు జవాబిస్తాడు, నా ప్రార్థనకి తప్ప. దేవుడు అందరికి దగ్గర ఉన్నాడు, నాకు తప్ప. ఈరోజు చాలామంది దేవుని ముందు వచ్చినప్పుడు సమాధానముతో, విశ్వాసముతో, మీరు పరమ తండ్రి దగ్గరకు వస్తున్నారు అన్న దృష్టితో కాక కంప్లైంట్లు, కోర్టులో జడ్జి దగ్గరకు వచ్చి ఇదిగో వాడి సర్లే వీడి సర్లే అని వాదిస్తానికి వచ్చారేమో. ఈరోజు దేవుడు మన జీవితాలను ఎరుగున్నాడు, మన స్థితిని అంతా ఎరుగున్నాడు, మన జీవితంలో మనం చేసిన తలంపులు, నిర్ణయాలు, పనులు, క్రియలు అన్నీ ఎరుగున్నాడు. వాటిని గురించి దేవుని దగ్గర మన సంగతి తెలుసుకుంటానికి రావాలి. కానీ పక్కోడు ఎందుకు సంతోషంగా ఉన్నాడు, పక్కోడు ఎందుకు దీవుని పొందుకున్నాడు, పక్కోడు ఎందుకు వర్ధిల్తున్నాడు, పక్కోడు జీవితం ఎందుకు బాగుంది, ఇది కాదు ప్రాబ్లం. ఈయన ఇన్ఫ్యాక్ట్ దేవునికి సజెషన్ ఇస్తున్నాడు. ఏమని తెలుసా, నువ్వు ఆ దుష్టుడు అట్లా వర్ధిల్తున్నాడు, నువ్వే నాటేవు అని చెప్తున్నాడు. నువ్వే నాటేవు, ఎందుకంటే ఎవరిని నాటేదైనా కూడా దేవుడే హెచ్చింపజేసేది, దేవుడే వర్ధలింపజేసేది. ఈయన అంటున్నాడు నువ్వే నాటావు, కానీ దేవునికి సజెషన్ ఇస్తున్నాడు. ఏమిటి తెలుసా, వాడిని పీక్ పడే, వాడిని చంపే, వాడిని నాశనం చేసేయి. మిమ్మల్ని యథార్థంగా అడుగుతున్నానంటే, మీ జీవితంలో ఎప్పుడన్నా ఎవరి నోరన్నా పడిపోవాలని, ఎవరి చేయనా పడిపోవాలని, ఎవడన్నా చావాలని ప్రార్థన చేశారా? ఏదో పాయింట్ ఆఫ్ టైం దేవా వాడు నన్ను ఇట్లా అంటాడా, నాశనం అయిపో అని చెప్పించారా? ఎందుకంటే ఇక్కడ దైవజనుడు ఏమని చేస్తున్నాడు చూడండి, యెహోవా నీవు నన్ను ఎరిగి ఉన్నావు, నువ్వు నన్ను ఎరుగున్నావు. ఈయన నీతుల గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు నన్ను ఎరుగున్నావు, నన్ను చూచుచున్నావు, నా హృదయము నీ పట్ల ఎట్లున్నది నువ్వు శోధించుచున్నావు.
వదకు ఏర్పడిన గొర్రెలను వలె వారిని హతము చేయుము. వాళ్ళని ఏం చేయాలంట? హతము చేయు, చంపే. వాళ్ళు ఒక్కొక్కరిని చంపే, వాళ్ళని నాశనం చేసేయి, వాళ్ళని నాశనం చేసేయి. అదే సమయంలో దేవుని దగ్గరకు వచ్చిన, నన్ను నువ్వు చూస్తున్నావు, నన్ను నువ్వు ఎరుగున్నావు, నేను ఎంత గొప్ప ఉన్నో నీకు తెలుసు. ఈరోజు చాలామంది దేవుని దగ్గరకు వచ్చి పరిశీలన ప్రార్థన, వారి గొప్పతనం గురించి మాట్లాడుతుంటారు, వారిలో ఉన్న నీతుల గురించి మాట్లాడుతూ ఉంటారు. దేవుని సన్నిధిలోకి వచ్చిన మనము గెట్ టు నో యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఎక్స్రే మిషన్, యు ఆర్ స్టెప్పింగ్ ఇన్ టు ద ఎంఆర్ఐ స్కాన్. దేవుని సన్నిధిలో వచ్చే దేవా నువ్వు సరెండర్ చేసినప్పుడు యు ఆర్ కంప్లీట్లీ స్కాన్డ్. కొన్నిసార్లు రిపోర్ట్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. నీ చేతులకు రిపోర్ట్ వస్తానే టైం అవుతుందేమో, కానీ స్కాన్ చేసే వ్యక్తి వెంటనే చూసేస్తున్నాడు. నీ ఎంఆర్ఐ స్కాన్ చేసేటప్పుడే అక్కడ చేసే ఆ టెక్నీషియను ఇదేదో లోపం ఉంది అక్కడే చెప్పేస్తాడు. కావాలంటే సంథింగ్ ఈజ్ రాంగ్ దేర్. నో, వెన్ యూఆర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, గాడ్ నోస్ యూ ఇన్సైడ్ అవుట్. కొన్నిసార్లు నీ రిపోర్ట్ లేట్ అవ్వచ్చేమో, ఒకరోజు పడతాడు అంటాడు. నిమిషంలో అతను చూడగలిగాడు, ఒక రోజు నీకు పడతాడు అంటాడు. సమ్టైమ్స్ యువర్ రిజల్ట్, యువర్ ప్రూఫ్స్ ఆర్ కమింగ్ లేట్. బట్ దెన్ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నాట్ అబౌట్ యువర్ ఓన్ రైచియస్నెస్. ఈరోజు చాలామంది విశ్వాసం ఎలా ఉందంటే, ఇతరులతో పోల్చుకుంటే నీకన్నా నేను బెటర్లే, వీళ్ళకన్నా నేను బెటర్లే, వీళ్ళకన్నా నేను ఎక్కువ ప్రార్థన చేస్తానులే, వీళ్ళకన్నా నేను ఎక్కువ గట్టిగా ఆరాధిస్తానులే, వీరికన్నా నేను మోకరించి నా చేతులు పైకెత్తి నా జీవితాన్ని దేవుని చేతులు సమర్పించుకుంటానులే. యు ఆర్ కంపేరింగ్ విత్ అదర్స్. దేవుని అక్కడ చూస్తానంటే, ఆ తీర్పు రోజున ఈ లోకంలో ఉన్న చెడ్డ పాపికి మంచి పాపికి ఎంత డిఫరెన్సా అనేది కాదు. ఆ తీర్పు రోజున ఈయన ఎక్కువ తప్పులు చేశాడు, ఈయన తక్కువ తప్పులు చేశాడు కాబట్టి ఈయనకి తక్కువ తప్పు చేశాడు కాబట్టి ఈయన పరలోకం, ఎక్కువ తప్పులు చేశాడు కాబట్టి నరకం అని కాదు. బైబిల్ తెలియజేయబడుతుంది, జీవ గ్రంథంలో పేరు రాయబడిన ప్రతి ఒక్కరిలో అగ్ని గంధములతో మండే గుండంలో పడవేయబడతారంట. ఇట్ ఈస్ నాట్ అబౌట్ మోర్ సిన్స్, లెస్ సిన్స్. సిన్ ఇస్ ఎ సిన్. అబద్ధికులతో పాటు అగ్ని గంధకములతో మండే గుండంలో పడవేయబడతారంట. అంటే అబద్ధమనే, వ్యభిచారమనే, నరహత్యమనే పాపమే. ఈరోజు మనం అంటున్నాం, నేను చిన్న పాపము, వారు పెద్ద పాపం. దేవుని దగ్గర చిన్న పాపం పెద్ద పాపం ఉండదు. పాపం అంటే పాపం అంతే. ఈరోజు మనం దేవుని సన్నిధిలోకి వచ్చి ఐ యామ్ బెటర్, ఐ యామ్ గుడ్, ఐ యామ్ రైచియస్, ఐ యామ్ హోలీ, ఐ యామ్ హోలియర్ దెన్ దెమ్. యువర్ స్కేల్ ఇస్ నాట్ హోలియర్ దెన్ దెమ్. Your scale is like God says, I am holy, you be holy. ఆయనలాగే మనం పరిశుద్ధులుగా, ప్రత్యేకపరచబడిన వారిగా, ఏర్పరచబడిన వారిగా, క్రీస్తు రక్తంలో కడగబడిన వారిగా, శుద్ధ హృదయం, మంచి మనసాక్షి కలిగిన వారిగా బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు. ఈరోజు ఈ ఆలయంలో ఉన్న మీరు, ఈ లైవ్లో వీక్షిస్తున్న మీరు, మనల్ని మనం పరీక్షించుకోదాం. మన జీవితాలు ఎలా ఉంటాయి? దేవుని ముందు వస్తున్న మనము, దేవా నువ్వు అన్నీ కరెక్ట్గా తీర్పు తీస్తావు, కానీ ఈ మధ్య కాలంలో నువ్వు చేసిన నిర్ణయం తేడా కొడుతుంది. ఎందుకు వాడికి కొత్త కారు, వాడికి ఎందుకు కొత్త ఉద్యోగం, వాడి ఎందుకు కొత్త జీవితం, వాళ్ళకి ఎందుకు అన్నీ బాగున్నాయి, వై ఆమ్ ఐ సఫరింగ్ లైక్ దిస్ అనేదానికన్నా, లార్డ్ హ్యావ్ మర్సీ ఆన్ మీ. నా జీవితం ఫలిస్తలేదయ్యా, నా జీవితంలో ఎదుగుదల లేదయ్యా, నా జీవితంలో నేను ముందుకెళ్ళలేకపోతున్నానయ్యా, నా జీవితంలో ఏ మేలు జరగట్లేదయ్యా, నన్ను ఫలింపజేయవా అని అడగండి. వాడిని పీకే అంటాం కన్నా, దేవా నన్ను కూడా నాటు ప్రభువా, నాకు కూడా వేరులు తన్నే జీవితాన్ని దయచే ప్రభువా, నాకు కూడా ఫలించి అభివృద్ధి చెందే జీవితాన్ని దయచే ప్రభువా, నాకు ఎండిపోయిన బ్రతుకు వద్దు ప్రభువా అని దేవుని దగ్గర పశ్చాత్తాపపడండి. దేవుడు జాలిని చూపించే దేవుడు, దయని అనుగ్రహించే దేవుడు. ఇక్కడ వాక్యం చూస్తే ఈయన అంటున్నాడు, ఐఎమ్ రైట్ కాబట్టి నీకు నా సంగతి తెలుసు, ఐఎమ్ రైట్, యు మైట్ బీ రైట్, బట్ నీ క్రియల ద్వారంగా యూ కెన్ నెవర్ మ్యాచ్ టు ద స్కేల్ ఆఫ్ గాడ్. అది క్రీస్తు రక్తము కాకపోతే నీ స్కేల్, నీ క్రియలను బట్టి ఎప్పటికీ సెల్ఫ్ రైచియస్నెస్ పనికిరాదు. ఇక్కడ ఈయన అంటున్నాడు, వీరిని ఒదుగు తేబడిన వారిలాగా ఏం చేయాలంట? వారిని ప్రతిష్ఠించుము. భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలెను? భూమి ఎన్నాళ్ళు దుఃఖించాలి? దేశం అంతటిలోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలెను? దేశంలో ఈ గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవాలి? ఎంతకాలం ఈ భూమి ఎలాంటి వాళ్ళని బట్టి బాధపడాలి, ఎంత బట్టి శాపాన్ని పొందాలి,
ఏంటి ఈ బ్రతుకు, ఏంటి ఈ చెత్త, ఏంటి? ఒకటి జ్ఞాపకం చేసుకోండి. ఉదాహరణ చెప్తున్నాను. ఒక కుటుంబంలో మీరు 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. 4లో 3 చెడుగా బ్రతుకుతున్న దాన్ని బట్టి ఆ కుటుంబం అలాగ నాశనం అవుతాం అర్థం కాదు. నువ్వు రక్షించబడ్డావు, నువ్వు బాప్తిసం తీసుకున్నావు, నువ్వు దేవుని సొత్తు అన్నావు. నువ్వు సరిగా బ్రతకని దాన్ని బట్టే నీ మిగిలిన వారి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. నువ్వు దేవుని బిడ్డ అని చెప్తున్న వ్యక్తివి పరిశుద్ధంగా బ్రతుకుతున్నావా, లేకపోతే వారు తిడతా నువ్వు తిడుతున్నావా? వారు పాపపు కార్యాలు చేస్తా నువ్వు కూడా పాపపు కార్యాలు ఏకీపిస్తున్నావా? వారు అక్కర్లేని స్థలాలకు వెళ్ళినప్పుడు నువ్వు కూడా వారితో కలిసి వెళ్తున్నావా? ఈరోజు దేవుని బిడ్డ అని చెప్తున్న వ్యక్తి నువ్వు సరిగా ఉన్నావా? నువ్వు సరిగా ఉండకున్నా వాడు తాగుతున్నాడు, ఈమె బ్రతుకు సరలే, ఆయన బ్రతుకు సరలే అని నీళ్ళని నేరలు మోపుతున్నావా? ఎందుకంటే ఈ రోజుల్లో చూస్తున్నాను అనేక మంది, నేను మాత్రం మా కుటుంబంలో రక్షించబడ్డా, వారందరూ ఏమో వారందరూ నరకానికి పోతారు. పోనే, నన్ను మాట్లాడినారు కదా, నన్ను తిట్టారుగా, నన్ను అవమానపరిచారుగా, నేను వద్దు పో అన్నారుగా, వారు కూడా నాశనం అవ్వనే. ఇప్పుడు లింక్ అవుతుందా చాలామందికి? ఎందుకంటే చాలామంది అంటారు, నేను ఒక్కనే రక్షించబడ్డాను, నేను ఒక్కనే మంచోడిని, నేను ఒక్కనే పావులు పొందుతాను ప్రభు బల్లో, కాబట్టి నేను ఒక్కదాన్నే మంచిదాన్ని, పరిశుద్ధరాలని. వారందరూ చెడ్డవాళ్ళు, వారు నాశనం. ఇన్ఫ్యాక్ట్ ప్రార్థన చేస్తారు, మా చంపే ప్రభా, నాశనం చేసే ప్రభా అని. కానీ ఈరోజు ఒక క్రైస్తవుడు ప్రార్థన ఎలా ఉండాలి తెలుసా? నన్ను బట్టి నా కుటుంబాన్ని మార్చేయ, నన్ను బట్టి నా కుటుంబాన్ని దీవించు ప్రభా. నిన్ను ఎరగని వారు ఉన్నారు, అవును, కానీ నన్ను బట్టి నిన్ను తెలుసుకోవాలి వారు. నన్ను బట్టి నా కుటుంబం అంతా నీ పాటల దగ్గర రావాలి. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుణ్ణి దూషించేవాడు బాగా బ్రతుకుతున్నాడేమో, నువ్వు సరిగ్గా బ్రతుకుతలేదంటే కారణం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్? ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన సమయం, నీకు ఇచ్చిన అవకాశాలు, నీకు ఇచ్చిన తరుణాల్లో నమ్మకంగా ఉన్నారా? దేవుడు నీకు ఇచ్చిన వాటిల్లో నమ్మకంగా ఉన్నారా? నీకు ఇచ్చిన ఆ వరముల్లో నమ్మకంగా ఉన్నారా? ఎన్నో తలాంతులు, వరములు దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహిస్తున్నాడు. వేర్ ఇస్ ఇట్? ఈరోజు విశ్వాసి అంటూ అన్ని పాతి పెట్టుకుని వాడి వరిదిలేవాడిని చూసుకుని వాడిని నాశనం చేయ ప్రభా, నేనే రైట్ కదా అన్నట్టు వాదిస్తున్నారేమో. కానీ ఇక్కడ చూసినప్పుడు ఈయన ఎగ్జాస్ట్ అయిపోయాడంట. ఈయన ఫ్రస్ట్రేషన్ ఏ లెవెల్లో ఉంటుందో. ఎందుకంటే అప్పటికే బానిసలుగా వచ్చిన వీరు, ఖైదీలుగా ఉన్న వీరు, మిగతా వారు స్వతంత్రత పొందుకుంటూ ఉన్నారు. వీరైతే ఇంకా ఖైదీలుగానే, బానిసలుగానే ఉన్నారు. వీరికైతే స్వతంత్రత లేని, మిగతా వారు స్వతంత్రతలో ఉన్న వారిగా కనబడుతున్నారు. ఈయనకి ఫ్రస్ట్రేషన్ అంటున్నాడు, దేవా వీళ్ళని చంపేయి, వీళ్ళని నాశనం చేయి. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోండి, దేవుడు ఎప్పుడు పాపులను బట్టి దేశాన్ని నాశనం చేస్తాం కాదు. అఫ్కోర్స్ నినివే లాంటి ప్రాంతంలో పాపం అధికమయ్యేటప్పుడు అక్కడ చెప్తున్నాడు దేవుడు, ఎల్లో వార్నింగ్ ఇవ్వి, యోనా వార్నింగ్ ఇవ్వి. కానీ చూసినప్పుడు అనేక సార్లు యోనా ఇచ్చిన ఒక్క వార్నింగ్, బైబిల్ అనేక సార్లు చూస్తాం, ఒక్క వార్నింగ్కి పట్టణం అంతా రక్షించబడతాం. అనేక సార్లు ఒక్క దైవజనుడు వెళ్ళి చెప్పిన ఒక్క మాటకి అందరూ మరలా బుద్ధి తెచ్చుకుంటాం. కానీ బైబిల్ చూసినప్పుడు నినివేకి ఒక్కసారి హెచ్చరికకి వారు మారు మనసు పొందారంట. కానీ ఇశ్రాయేలీయులకి ఎన్ని గద్దింపులు వచ్చినా కూడా మారు మనసు పొందలే. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, ఎన్ని మార్లు దేవుడు నిన్ను మరలా 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 గద్దిస్తూ రావాలి నీ చెడు మార్గాలను విడిచిపెట్టమని? నీ వెర్రవీగుతం ఏంటో ఆ రోజు ఇశ్రాయేలీయులాగే ఈరోజు ఇశ్రాయేలీయులు కూడా అలాగనే ఉన్నారు. మేము అబ్రహాము సంతానము, మేము వాగ్దానము చేయబడిన సంతానము. నువ్వు వాగ్దానము చేయబడిన సంతానమే, కానీ నువ్వు దేవుని ముందు నమ్మకంగా తగ్గించుకుని యథార్థంగా పరిశుద్ధంగా లేవనుకో, శత్రువు నిన్ను తొక్కుతాడు. ఈరోజు మనము ఎంతమంది నిజంగా దేవుని ప్రజలమే, యథార్థంగా వాక్యం తగినట్టుగా తగ్గించుకునే జీవితం కలిగి, పరిశుద్ధమైన జీవితం కలిగి మనము చేయవలసింది సరిగా చేస్తున్నాం. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, డూ యూ ట్రస్ట్ గాడ్ ఈస్ ఫెయిత్ఫుల్? Do you believe God is faithful in everything that He does? ఆయన ఎవరికి అన్యాయం చేయడు. Stop being jealous of others. Stop trying to judge God.
నువ్వు అన్ని బాగానే చేస్తావు, కానీ ఈ మధ్యకాలంలో నువ్వు చేసిన నిర్ణయాలు కొంచెం ఇన్వెస్టిగేట్ చేద్దాం ఎందుకంటే ఆయన టైటిల్ అలాగనే ఉంది. ఇట్ రియలీ కాట్ మై ఐస్. ఆ ఫస్ట్ స్టేట్మెంట్, దేవా నీ అన్ని బాగానే ఉంటాయి, కానీ ఈ మధ్యకాలంలో నీ నిర్ణయాల గురించి వాదించాలి, మాట్లాడుకోవాలి మనరా. వాడు ఎందుకు బాగుపడుతున్నాడు, వీడు ఎందుకు బాగుపడుతున్నాడు, వాడిని చంపే, వాడిని తెచ్చి నాశనం చేసేయి. దేవుడు అన్నాడు, అయ్యా నీ ఇల్లు ఇలాగ ఉంది, కారణం ఏంటంటే యూదా వారు నా మాట వినలేదయ్యా, వీరు నాకు విరోధంగా తిరిగారయ్యా. నేను తప్ప మీకు వేరే దేవుడు ఉండకూడదు అంటే బయల్ని అశ్వరోత్రం తెచ్చి పెట్టుకున్నారయ్యా. నాకు తప్ప ఎవరికి మొక్కకూడదంటే అందరికీ మొక్కారయ్యా. నా మాట మీ నోట్లో ఉండాలంటే నా నామం కాకుండా వేరే నామాలు పలుకుతున్నారయ్యా. గాడ్ వాజ్ అప్సెట్. దేవుడు అయినా కూడా ఐ విల్ రిస్టోర్ అనే చెప్తున్నాడు. ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకోవాలి, మన జీవితము దేవునికి అంగీకారంగా ఉందా? మన జీవితము ఆయన వాక్కుకు తగినట్టుగా ఉందా? డూ యూ హ్యావ్ అష్యూరెన్స్ ఇన్ లైఫ్? నమ్మదగిన దేవుడు అష్యూరెన్స్ ఉందా? మీరు దేవునితో సరిగా ఉన్నారా? బుక్ ఆఫ్ జెర్మియా చూస్తే చాలా ఏడుపు వచ్చేస్తుంది, చాలా కఠినంగా ఉంటుంది. దేవుడు ఆయన్ని చేయమన్నది కఠినంగా ఉంటుంది, ఆయన శపించుకునేది భయంకరంగా ఉంటుంది. ప్రవక్త తను శపించుకున్నాడు అంటే ఉంటుంది జెర్మియా. ఇన్ఫ్యాక్ట్ ఎక్కడ ఇర్మియా గ్రంథం 15లో చూస్తే ఆయన్ని ఇప్పుడు వద్దులే కానీ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు ఈయన. ఓ విస్ మీ, నాకు నాశనం, నన్ను కన్న తల్లి, అయ్యో బాబోయ్, మై మదర్ దట్ యూ హ్యావ్ బోర్న్ మీ. ఎలా అంత మాట్లాడతాడు? డిప్రెషన్ అనేది అనేక సార్లు మనం ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవునప్పుడు కలిగేది. మనం ఎక్స్పెక్ట్ చేసి, మన ఆశపడి, మనం కోరి, మనం జరుగుతుంది అనుకుని, ఇదిగో అయిపోతుంది అనుకుని జరగకుండా పోతాం. ఇక్కడ ఎవరైనా డిప్రెస్ అయ్యి దేవుడి మీద ఫ్రస్ట్రేట్ అయి ఉన్నారేమో. దేవుడు ఈరోజు చెప్పేది, నిన్ను నువ్వు పరీక్షించుకో, నీలో లోపాలు ఉన్నాయో చూడు, నీలో తప్పులు ఉన్నాయో చూడు, నువ్వు ఎక్కడన్నా నా మాట, నా చిత్తానికి విరోధంగా పోయో చూడు. చెక్ యువర్ సెల్ఫ్, వాట్ ఈస్ హోల్డింగ్ యూ బ్యాక్? ఏంటి నిన్ను వెనక్కి లాగేది ఏంటి? నేను నా దగ్గర నుంచి దోచుకున్నది ఏంటి? దేవుడు సమస్తము తిరిగి ఇవ్వగలిగిన దేవుడు అండి. మిడతలు తినివేసిన సంవత్సరాలు కూడా సమయాన్ని నీ తిరిగి ఇవ్వగలిగిన దేవుడు. ఈరోజు నీవు నమ్మినట్లయితే ప్రభు మీద ఆధారం చేసుకుని, ప్రభుని ఆధారంగా చేసుకుని ప్రభు పాదాలు పట్టుకోండి. దయచేసి స్థలంలో ఉంచుతాము. మీ హృదయాన్ని ఒక్కసారి పరీక్షించుకోండి. దేవునికి విరోధమైంది ఏదైనా ఉందా మీ జీవితంలో? దేవునికి విరోధమైన మాటలు, క్రియలు, తలంపులు ఏమైనా ఉన్నాయా మీ జీవితంలో? యేసు నామాన్ని ధరించిన వారు ఉన్నారేమో, కానీ నామం మాత్రం కాదు, పరిశుద్ధాత్మ నింపుదల ఉండాలి. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడా? పరిశుద్ధాత్మ శక్తి నీలో అనుభవిస్తున్నారా? పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నారా? సత్య స్వరూపి, సత్య మార్గంలో, యేసు అనే మార్గంలో మనల్ని నడిపిస్తాడు. యేసు ప్రభు చెప్పాడు కదా, నేనే మార్గము, జీవము, సత్యము. ఈరోజు మనం నిశ్చయంగా ఆయన చిత్తములో, ఆయన తలంపులో నిలబడితే, ఆయన మన కొరకు తలంచిన కార్యాలు, కంటికి కనరానివి, చెవుకి వినరానివి, హృదయంకి గోచరం కాని కార్యాలు ఆయన ఆత్మ ద్వారంగా మనకి తెలియజేస్తాడండి. గడ్డిలాగా మురిసి ఇంతలో కనబడి అంతలో మాయమనే వారిని చూసి డు నాట్ కంపేర్ యువర్ లైఫ్. దేవుని వారికి తెలియజేస్తుంది, వారు గడ్డిలాగా వేసిస్తారంట, పచ్చగా కనబడతారంట, కానీ చూస్తూ ఉంటేనే ఎండిపోతారు. అలాంటి జీవితం కాదు దేవుడు నీకు కోరేది. నీవు సారవంతమైన జీవితం, ఫలించే జీవితం, విలువ కలిగిన జీవితం. ఈరోజు నీ జీవితంలో సమాధానము, నెమ్మది, తృప్తి, ధైర్యం కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నాట్ మెటీరియలిస్టిక్ థింగ్స్ దట్ గివ్స్ వాల్యూ. నిజంగా క్రీస్తుని కలిగి ఉంటాం, క్రీస్తు ఆత్మ, పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటాము. ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నడిపించబడతాము. అప్పుడు నీ ఆత్మ వర్ధిల్తున్న రీతిగా నువ్వు అన్ని విషయంలో వర్ధిల్తాము. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలంటే, నీ ఆత్మ వర్ధిల్లకపోతే నువ్వు ఎందులో వర్ధిల్లేవు. ఫస్ట్ నీ ఆత్మ వర్ధిల్లిన రీతిగా నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లి సుఖముగా ఉండు ప్రియుడు అని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. నీ జీవితంలో సుఖం కావాలని కోరుతున్నావేమో, నీ ఆత్మ వర్ధిల్తుందా? వాట్ ఈస్ ట్రూ జాయ్? వాట్ ఈస్ ట్రూ పీస్? నిజమైన సమాధానం ఏంటి? నిజమైన ఆనందం ఏంటి? నిజమైన ధైర్యం ఏంటి? ఈరోజు దేవుడిని ఎరిగిన వాడు వింటున్నావు, నిబంధన చేయబడ్డాను అంటున్నావు,
ఎలాగుంది నీ విశ్వాస జీవితం? ఎలాగుంది నీ ప్రార్థనా జీవితము? ఎలాగున్నాయి మన మాటలు, మన తలంపులు, మన క్రియలు? ప్రభువుకి అంగీకారంగా ఉందా? అడగండి, దేవా నీ శక్తితో నన్ను నింపయ్యా. ప్రభా మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి వందనాలు, ఈ దీవెని బట్టి వందనాలు. దేవా నువ్వు ప్రతి ఒక్కరితో మాట్లాడని నమ్ముతున్నాం ప్రభా. దిష్కి వేసాడిన బ్రతుకులుగా మా బ్రతుకులు ఉండకూడదు ప్రభా. ఫలించి అభివృద్ధి చెందే బ్రతుకులుగా మా బ్రతుకులు ఉండాలయ్యా. నీ శక్తిని కనపరిచేవారుగా, నీ ఆత్మ ద్వారా నడిపించబడేవారుగా మా జీవితాలు ఉండాలి ప్రభా. నీ కృపలో మమ్మల్ని జీవింపచేయి. ఆత్మ వరములు మాకు అనుగ్రహించు. ఫలించే బ్రతుకుడు మాకు అనుగ్రహించు. అభివృద్ధి చెందే జీవితం మాకు దయచే ప్రభా. నీకు విరోధంగా పోయి ఏమి చేయలేమయ్యా. నీవే మా దేవుడు, నీవే మా రక్షకుడు, నీవే మా సర్వమును ప్రకటించుడుగా. దేవా మా చేయి పట్టుకుని నడిపించాయా, మా కుడి హస్తాన్ని పట్టుకుని నడిపించు ప్రభా. శత్రు సమూహం అంతా వచ్చిన మాలో నీ ఆత్మ ఉంటే, మాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడు అని మేము ధైర్యంగా చెప్పగలుగుతాం కదయ్యా. దేవా ఇక్కడ ఇంకా రక్షణ పొందని వారిని చూడు, ఇంకా పేరు జీవగ్రంథంలో రాయబడిన వారిని చూడు ప్రభా. రక్షణ పొంది దిగజారిపోయిన వారిని చూడు ప్రభా. నీ ఆత్మ ద్వారా పురుగొల్పు, నీ ఆత్మ ద్వారా దర్శించు. ప్రతి ఒక్కరు రక్షించబడాలనేదే నీ ఆశ కదా ప్రభా. మమ్మల్ని వెతికి రక్షిస్తానికి ఈ లోకంలోకి వచ్చావు కదా ప్రభా. ఈసారి నీ నామాన్ని ధరించిన వారికి మేము బ్రతకాలయ్యా. ఈ అంచె దినాల్లో నీతో నిబంధన చేయబడిన వారిగా నీ శక్తి బలంతో జీవించే కృపను మాకు అనుగ్రహించమని అడుగుతున్నాను. ఈరోజు విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేయ ప్రభా. నీ వాగ్దానాలు మా జీవితంలో నెరవేర్చి ప్రభా. నీ కృపను, నీ తోడుని మెండుగా మాకు అనుగ్రహించి నీ సహాయంతో మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.